Yes, good afternoon, officers. Time for CSAT program. మొన్న నంబర్ సిస్టమ్స్లో మాక్సిమం టాపిక్స్ కవర్ చేశాను. ఈరోజు టాపిక్ యావరేజెస్, వెరీ ఇంపార్టెంట్ గ్యారంటీ క్వశ్చన్స్. సో దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, యూపీఎస్సీ స్టైల్లో క్వశ్చన్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టాను. 20 డిఫరెంట్ క్వశ్చన్స్, 20 డిఫరెంట్ మోడల్స్. సో ఆ మోడల్స్ మీరు కనుక మాస్టర్ చేస్తే యావరేజెస్ మీద ఏ క్వశ్చన్ అయినా సరే మీరు సింపుల్ షార్ట్ టెక్నిక్తో ఆన్సర్ చేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఈస్ ది యావరేజ్ ఆఫ్ 12%. ఈ టాపిక్ పేరు మల్టిపుల్ రీప్లేస్మెంట్ ట్రాప్. ఆ కాన్సెప్ట్ పేరు మల్టిపుల్ రీప్లేస్మెంట్. ది యావరేజ్ ఆఫ్ 12% is 30 years. When two persons aged 20 and 40 వదిలేస్తే the average increased by 1 year. The average age of the two new persons who join is dash అనే క్వశ్చన్. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 12% అని వాడే చెప్పాడు. సో యావరేజ్ ఆఫ్ 12% కాబట్టి మనం చేంజ్ చేయొచ్చు దీన్ని. సో బేసికల్లీ ఇక్కడ ఏమైంది, యావరేజ్ ఇంక్రీజ్ బై 1 year. సో యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, యావరేజ్ ఇంక్రీజ్డ్ బై +1. అంటే ఒక్కొక్కడికి 1 year పెరిగింది. అంటే మొత్తం 12 people ఉన్నారు కాబట్టి 12 ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో దిస్ ఈస్ ది ఎక్స్ట్రా నంబర్ ఆఫ్ ఏజ్ విచ్ ఇస్ గెటింగ్ యాడెడ్. సో వదిలేసిన వాళ్ళ సమ్ ఎవరు, ఒకళ్ళేమో 20 years, ఒకటి 40 years. లీవింగ్ ఎంతమంది, 20 + 40 విచ్ ఇస్ 60. ఇది ఫస్ట్ పాయింట్, మనం క్వశ్చన్ నుంచి తీసుకోవాల్సిన మేజర్ పాయింట్. దాని తర్వాత జాయినింగ్ ఎంతమంది, యావరేజ్ 30. జాయిన్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, బేసికల్గా జాగ్రత్తగా చూసుకుంటే యావరేజ్ ఆఫ్ 12%, 40 లీవ్, యావరేజ్ ఇంక్రీజ్ బై 1 year. దేర్ఫోర్ మనకి అర్థమైంది ఏంటంటే ఈ వదిలేసిన వాళ్ళు యాడ్ అవుతారు, ప్లస్ ఈ ఎక్స్ట్రా 12 కూడా యాడ్ అవుతుంది. సో విచ్ ఇస్ 72. ఇది మనం జాయినింగ్ అయ్యే ఏజెస్. సో వీటి యావరేజ్ ఎంత ఉంటుంది బేసికల్గా. సో ద 2 new persons which are added, యావరేజ్ ఆఫ్ 2 తీసుకోవాలి బేసికల్గా, విచ్ ఇస్ నథింగ్ బట్ 72 + 2 divided by 2, which is nothing but 74 by, so మొత్తం 72 is the extra average which is added. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా 72, so the average will be 32. సో సింపుల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ బి. అలా less than 1 minute మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ టాపిక్. దీని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, కావాలంటే మీకు ఫుల్ లెంత్ కావాలంటే దర్ ఇస్ అనదర్ వే టు డూ ఇట్. స్ట్రాటజిక్, నార్మల్ స్ట్రాటజీ బేసికల్గా. దాంట్లో యావరేజ్ ఆఫ్ 12% 30 అన్నాడు కాబట్టి 12 × 30 చేయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ 360 is the total sum of 12 fellows. The 2 persons ఏజ్ 20 and 40 వదిలేశారు. సో 20 - 40, సో సమ్లోంచి అది తీసేయండి. సో 300 అవుతారు. అయితే ది యావరేజ్ ఇంక్రీజ్ బై 1 year. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 new persons who join is dash. సో దీంతో పాటు ఇద్దరు జాయిన్ అయ్యారు, కానీ యావరేజ్ మాత్రం 1 year ఇంక్రీజ్ అయింది. సో యావరేజ్ 1 year ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంటిది, సో ఈజ్ ఆస్కింగ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 2 new persons. వీళ్ళతో పాటు ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు వచ్చారు. సో +2 people. అప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది, యావరేజ్ బికేమ్ ఇంక్రీజ్ బై 1 year అంటే యావరేజ్ 13 అయింది. సో 13 ఇంటూ మొత్తం ఎంతమంది, 12 people. సో విచ్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ ఇంక్రీస్డ్. సో 13 × 31, 12 × 31 అంటే మనకి ఏమొస్తుంది, 360కి 12, 372. సో ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ద 2 persons ఎంత అని అడుగుతున్నాడు. సో దీంట్లోంచి కూడా చేయొచ్చు, అప్పుడు చేసినా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 32 ఎక్స్ట్రా వచ్చింది. సో ఇదర్ వేస్, ఆ మెథడ్లో చేయండి, ఈ మెథడ్లో చేయండి, ఆన్సర్ మాత్రం సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యావరేజెస్లోనే ఇంకొక మేజర్ టాపిక్ ఏంటంటే ఫ్రాక్షనల్ యావరేజ్ చేంజ్. ఇది ఒక న్యూ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు యావరేజ్. అది మేజర్ పాయింట్ చూసుకుందాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్కి యావరేజ్ పై వేసుకోండి. ఎప్పుడైనా సరే యావరేజ్ పై అంటే ఇట్లా వేసుకోవాలి, డివిజన్ మల్టిప్లికేషన్. ఇక్కడేమో టోటల్ వస్తుంది, ఇక్కడేమో యావరేజ్, ఇక్కడేమో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అంటే మీనింగ్ ఏంటిది, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ గివ్ యూ టోటల్. నాకు టోటల్ కావాలంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చేసుకోవాలి.
యావరేజ్ కావాలంటే టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కావాలంటే టోటల్ డివైడెడ్ బై యావరేజ్. దిస్ ఇస్ కాల్డ్ అన్ యావరేజ్ పై. దీన్ని వాడుకుని ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా చేయొచ్చు. సో బేసికల్గా average of 50 numbers is 40. If one number is replaced by 55, the average becomes 41. The replaced number ఎంత అడుగుతున్నాడు. సో బేసికల్గా మనం దీన్ని వాడుకోవచ్చు, లేకపోతే సింపుల్గా చేసుకోవచ్చు. యావరేజ్ ఆఫ్ 50 numbers 40 కాబట్టి సమ్ టోటల్ ఇస్ నథింగ్ బట్ 15 into 40, విచ్ ఇస్ యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ కావడానికి, విచ్ ఇస్ నథింగ్ బట్ 600. సో అందరి యావరేజ్ దాంట్లోంచి. ఇఫ్ వన్ నంబర్ ఇస్ రీప్లేస్డ్ బై 55, ఒక నంబర్ తీసేశాడు, సో -x యాడ్ 55 చేశాడు, చేయడం వల్ల ది యావరేజ్ బికేమ్ 41. ఇప్పుడు దీని యావరేజ్ ఎంత? 600 ప్లస్ 55 -x చేస్తే డివైడెడ్ బై, ఒకళ్ళు రీప్లేస్ చేశాడు, ఒకరిని యాడ్ చేశాడు. సో ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ రిమైనింగ్ 15 ఓన్లీ. బై 15 చేస్తే వాడికి ఆన్సర్ 41 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు సింపుల్గా, 655 - x ఈజ్ ఈక్వల్ టు 15, 615 వస్తుంది. సో ఎక్స్ ఎంత అవుతుంది? 655 - 615 చేస్తే ఆన్సర్ 40. సో ద రీప్లేస్ నంబర్ వాజ్ 40. సింపుల్గా ఆప్షన్ సి పెట్టి లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇట్లాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ వెరీ యూపీఎస్సీలో యావరేజ్ బేస్డ్గా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి. ఇది మనం మర్చిపోకూడదు, యావరేజ్ బేసిక్ క్వశ్చన్స్. సో ఇది మాట. Next important concept which is there is successive mean adjustment. Successive mean adjustment type questions. So the average of n numbers is 20. After including another number, the average becomes 19. The added number is dash. ఇట్లాంటి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో ఇది మనం ఏం చేద్దాం, సేమ్ యావరేజ్ పైనే వాడదాం. యావరేజ్ ఆఫ్ n numbers is 20 అన్నాడు కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై నంబర్. సో టోటల్ మనకు తెలియదు, బట్ టోటల్ కావాలంటే ఏం చేసుకోవచ్చు, ఎన్ నెంబర్స్ ఉన్నారు, 20 ఉన్నారు. సో 20 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై ఎన్. సో ద టోటల్ సమ్ ఇస్ ఎంత? 20 into n. ఇది టోటల్ సమ్. ఆఫ్టర్ ఇంక్లూడింగ్ అనదర్ నంబర్, కొత్త నంబర్ యాడ్ చేశాడు, ది యావరేజ్ బికమ్స్ 19. సో కొత్త నంబర్ ఏంటో తెలియదు మనకి. ఆఫ్టర్ యాడింగ్ అ న్యూ నంబర్, ది యావరేజ్ బికమ్స్ 19 అని వాడు క్లియర్గా చెప్పాడు. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు సింపుల్గా, సో ఇప్పుడు కొత్త నెంబర్ యాడ్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ n+1 అవుతుంది, వాటి యావరేజ్ ఏమో 19 అవుతుంది. దేర్ఫోర్ 19 into n+1 ఈజ్ ద న్యూ టోటల్. సో దిస్ బికమ్స్, సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా, సో హీఈస్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ది యాడెడ్ నంబర్ అని వాడు క్లియర్గా అడుగుతున్నాడు. యాడెడ్ నంబర్ ఏంటిది అనేది క్వశ్చన్. సో సింపుల్గా టోటల్ సమ్ ఈస్ 19n + 19. దాంట్లోంచి ఈ 20ని తీసేద్దాం. అప్పుడు మనకు వచ్చేది 20 అని తీసేస్తే వీ విల్ గెట్ 19 - n వస్తుంది. సో దిస్ ఈస్ ద న్యూ యాడెడ్ నంబర్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇట్లాంటి క్వశ్చన్స్ లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసి మన చేతితో 2.5 marks వచ్చేస్తాయి. రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, కంబైన్డ్ యావరేజ్ విత్ రేషియో ట్రాప్. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కంబైన్డ్ యావరేజ్ విత్ రేషియో ట్రాప్ చూసుకుంటే సో ఇట్లాంటి క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 2 batches A and B are 60 and 75. సో ఏ బ్యాచ్ ది యావరేజ్ ఇస్ 60, ఏ యావరేజ్. అట్లానే బి యావరేజ్ చూసుకుంటే ఇట్ ఈస్ 75. ఓకే. ఇఫ్ ది కంబైన్డ్ యావరేజ్ ఇస్ 66 అంటున్నాం, కానీ ప్రాబ్లం ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏందో మనకు తెలియదు. సో ఏం చేద్దాం, కంబైన్డ్ స్టూడెంట్ యావరేజ్ 66 అంటే వీళ్ళ బ్యాచ్ని కవర్ చేస్తే 66 వస్తుంది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం సింపుల్గా అలిగేషన్ వేయడమే. అలిగేషన్ కాన్సెప్ట్లో ఏంటంటే వెరీ సింపుల్గా చేయడం. మనకు షార్ట్ కట్ ఏంటంటే
దిస్ ఇస్ స్మాల్ క్వాంటిటీ, ఇది మీన్ క్వాంటిటీ, ఇది లార్జ్ క్వాంటిటీ. ఏం చేయాలంటే లార్జ్ మైనస్ షార్ట్ అంటే 75 మైనస్ 66. అట్లానే మీన్ మైనస్ షార్ట్ 66 మైనస్ 60. 75 మైనస్ 66 చేస్తే 9 వస్తుంది, 66 మైనస్ చేస్తే ఇది వస్తుంది. సో ద రేషియో ఇస్ 9:6 అని చాలా మంది వేస్తారు, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కానీ వాడు అడిగింది రేషియో ఆఫ్ A:B అడిగాడు వాడు. సో ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ A:B అని చూసుకుంటే మనకేమొస్తుంది అంటే సింపుల్గా 9:6 which is nothing but 3:2. సో ది ఆన్సర్ ఇస్ 3:2 ఆప్షన్ బి. ఇది చేసేది మాట. అలా లెస్ దాన్ 1 minute మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు యూజింగ్ అలిగేషన్. సో దిస్ టాపిక్ ఇస్ కంబైన్డ్ యావరేజ్ విత్ రేషియో ట్రాప్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మీన్ మీడియం కన్స్ట్రెయింట్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు కొంచెం టఫ్ చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ద మీన్ ఆఫ్ 7 distinct integers is 25. మీన్ అంటే ఏంటిది? సింపుల్గా మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ అని అర్థం అన్నమాట. యావరేజ్ అంటే తెలుసు కదా, సమ్ ఆఫ్ ద నంబర్స్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీన్ ఆఫ్ 7 distinct integers ఈజ్ 25 అన్నాడు. ఓకే మీన్ ఇచ్చాడు 25 అన్నాడు. మీన్ టోటల్ తెలియదు మనకి. సో సమ్ మాత్రం 7. సో దీంతో మనకి 25 into 7 which is nothing but 35, 175. 175 is the total. Okay, ఇది ఇక్కడ వరకు కన్ఫర్మ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద మీడియన్? మీడియన్ అనేది ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీడియన్ అనేది 175 నంబర్స్ తీసుకుంటే దాని మీడియన్ అంటే ఏంటిది? మీడియన్ మీన్స్ మిడిల్ నంబర్. అయితే ఇది రేర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. మనకి మీన్ 25 అని మనకు తెలుసు. సో ఎప్పుడైనా సరే మీన్ ఆల్వేస్ 25 అంటే ద మీడియన్ అనే క్వాంటిటీ యూజువల్గా 25 కాదు, ఖచ్చితంగా 26 కూడా కాదు. 24 ఈస్ టూ క్లోజ్ టు ద మీడియన్, సో 23. దేర్ఫోర్ ఇట్లాంటి క్వశ్చన్స్లో వచ్చినప్పుడు మీడియన్ మనకి లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ ద మీన్ ఉంటుంది బేసికల్గా. సో ది ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ ఏ 23. ఇది రేర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు, కానీ మనం జస్ట్ ఎందుకన్నా మంచిదని చెప్తున్నాను. సో 23 ఈస్ ద మీడియన్ ఆఫ్ దస్ డేటా. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ నాన్ ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్. ఇది రెగ్యులర్గా ఇస్తారు. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సి. సో ఈ క్వశ్చన్ ఒకసారి ఫస్ట్ చూద్దాం. బేసికల్గా a man covers 1/3 of a distance at 30 km/h and the remaining distance at 60 km/h. His average speed ఎంత అని అడుగుతారు. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్గా 30 + 60/2 కొట్టేస్తారు. అది తప్పది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/3 of the distance 30. Average speed, always remember, average speed for the whole journey is always equal to total distance divided by total time taken. ఇది ఎప్పుడు మర్చిపోద్దు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అయితే మ్యాన్ కవర్స్ 1/3 of the distance. సో లెట్ ద టోటల్ డిస్టెన్స్ డి అనుకుందాము. లెట్ ద టోటల్ డిస్టెన్స్ బి క్యాపిటల్ డి. దాంట్లో 1/3 అంటే d/3 ఇస్ 1. టోటల్ డిస్టెన్స్ ఇది డి అనుకుందాము. అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2d/3. అయితే దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డిస్టెన్స్ ఏమో 30 km స్పీడ్లో వెళ్తున్నాడు, సెకండ్ ఏమో 60 km స్పీడ్లో వెళ్తున్నాడు. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్ కావాలంటే మనకు ఫస్ట్ టైం కావాలి. టోటల్ డిస్టెన్స్ ఇస్ డి మనకు తెలిసిందే. టోటల్ డిస్టెన్స్ ఇస్ డి డివైడెడ్ బై టైమ్ ఫర్ ద ఫస్ట్ జర్నీ, టైమ్ ఫర్ ద సెకండ్ జర్నీ. వాట్ ఈస్ ద టైమ్ ఫర్ ద ఫస్ట్ జర్నీ? టైమ్ ఫర్ ద ఫస్ట్ జర్నీ ఎంత? డిస్టెన్స్ బై టైమ్, d/3 divided by 30. And what is the time for the second journey? t2, which is nothing but 2d/3 divided by 60. ఈ టైమ్స్ ని మనం అక్కడ రిప్లేస్ చేయాలి. సో దిస్ విల్ బికమ్ వాట్? t1 is nothing but so this becomes d, total distance d divided by
d by 60, d by 3 by 30, d by 90 plus 2d by 60 అంటే 2d by 180. సో ఇది 180 ఉంది కాబట్టి దీని LCM is 180. 180 అంటే ఇక్కడ 2 వస్తుంది, 2d ఓవరాల్గా 180 వస్తుంది. ఈ 180 పైకి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 180d డివైడెడ్ బై 4d. dd క్యాన్సిల్ అయిపోతుంది. మన చేతిలో ఎంత ఉంటుంది? 4 4s are 16, 20, 45. Therefore, the average speed for the whole journey is 45. సో ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా టక్ వన్ సాల్వ్ చేయడం. ఎప్పుడైనా సరే స్టాండర్డ్ మోడల్ డిఫరెంట్ డిస్టెన్సెస్, సేమ్ డిస్టెన్స్ ఉందంటే మనం హ్యాపీగా ఏం చేయొచ్చు? సింపుల్గా v1 + v2 / 2 చేయొచ్చు. కానీ ఇక్కడ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మీరు అనుకోవచ్చు సార్ 60 + 30 90/2 45 వస్తుంది కదా. కానీ ఈ కేసులో లక్కీగా 45 వచ్చింది, కానీ ప్రతిసారి అట్లా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ d/2 పెట్టాను, ఇక్కడ d/2 ఉంది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు. అట్లనే ఇక్కడ d/4, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3d/4 ఉంది అనుకో, అప్పుడు వేరే ఆన్సర్ వస్తుంది. సో స్టాండర్డ్ మెథడ్, బెస్ట్ మెథడ్, మనకు తప్పు డెఫినెట్గా జరగదు అన్న సిచ్యువేషన్ అంటే ఈ మెథడ్. టోటల్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇది వాడుకోవాలి, t1 + t2, వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ రివర్స్ యావరేజ్, అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం, రివర్స్ యావరేజ్లో ఏమవుతుందో. సో ది యావరేజ్ ఆఫ్ 10 observations is 20. Okay. If each observation is increased by the number of observations, the new average is dash. ఇది స్టాండర్డ్ మోడల్, స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, ఏం చెప్తాడంటే స్టాండర్డ్ ఫార్ములాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రతి అబ్జర్వేషన్, ఇఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై సమ్ క్వాంటిటీ m అనుకోండి, దెన్ యావరేజ్ ఆల్సో ఇంక్రీజెస్ బై m. సింపుల్ లాజిక్. సో ఈచ్ క్వాంటిటీ ఇంక్రీస్డ్ బై m అనుకుంటే, దెన్ యావరేజ్ ఆల్సో ఇంక్రీజెస్ బై m. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ప్రతి క్వాంటిటీలో m + m + m + m + m అవుతుంది. దాని యావరేజ్ చేసినప్పుడు ఆ mలు కూడా యాడ్ అయ్యి డివైడెడ్ బై ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో చూడండి, 10 observations is 20 అన్నాడు. ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 కదా. సో ఒరిజినల్ యావరేజ్ a1 is 20. న్యూ యావరేజ్ is nothing but it also increases by number of observations 10. Therefore 20 + 10 which is 30. అలా less than 1 minute మన చేతిలో ఆన్సర్ ఉంటుంది, ఇఫ్ యూ నో దిస్ ఫార్ములా. లేకపోతే మొత్తం అన్ని వేసుకుని చేయాలి, అంత టైం మనకి ఎగ్జామ్లో ఉండదు. అందుకే ఇట్లాంటి క్వశ్చన్ టక్ మన్ చేసి చక్ మన ఆన్సర్ ఇవ్వాలి, అది గుర్తుపెట్టు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వేరియబుల్ రీప్లేస్మెంట్. వేరియబుల్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ది యావరేజ్ ఆఫ్ 8 numbers is 15. If one number is replaced by 25, the new average becomes 16. The replaced number is dash. సో దీనికి మనం మామూలుగా స్టాండర్డ్ మెథడ్ చేసుకోవచ్చు. యావరేజ్ నంబర్ 8 numbers is 15 అన్నాడు కాబట్టి 120 which is 8 × 15. ఇది సమ్ టోటల్. ఆ నంబర్ ఇస్ రీప్లేస్డ్ బై 25 అంటే ఒక నంబర్ తీసేసి 25 యాడ్ చేశాడు. దెన్ ద న్యూ యావరేజ్ అంటే ఏమవుతుంది? 145 - x డివైడెడ్ బై సేమ్ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 8 numbers చేస్తే నాకు 16 వస్తుంది. సో x ఎంత అవుతుంది? 16 × 8 - 145. సారీ 16. సో 145 - x is equal to 16 × 8. 16 8s are 148, 128. So the number is going to be, the replaced number is dash. So x is equal to 145 - 128 which is nothing but 70. So the replaced number is 17 అని మనం ఈజీగా చెప్పచ్చు. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని ట్రప్ అని ఆన్సర్ వేసాడు. సో ఇది కొత్త మోడల్ వేరియబుల్ రీప్లేస్మెంట్. ఇది నెక్స్ట్ స్పోర్ట్స్ యావరేజ్ ట్రాప్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఇన్నింగ్స్, క్రికెట్ ఇన్నింగ్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూపీఎస్సీలో ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్స్ 2-3 మిక్స్ చేసి ఒక కొత్త క్వశ్చన్ ఇస్తాడు. సో అంటే ఒకటే క్వశ్చన్ మనం 2-3 కాన్సెప్ట్స్ని కూడా టెస్ట్ చేస్తాడు అనమాట. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. బ్యాట్స్మ్యాన్ యావరేజ్ ఆఫ్టర్ 16 innings is 45. If he scores 90 in the next innings, his average becomes dash. Okay. సో ఇనీషియల్గా బిఫోర్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఇనీషియల్గా చూసుకుంటే, ఇనీషియల్ 1 innings 1 innings 2 చూసుకుందాము. ఇక్కడ innings 1లో నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి? 16. వాటి యావరేజెస్ 45. సో సింపుల్గా ఏం చేయాలి మనము? టోటల్ ఇప్పటివరకు స్కోర్ ఎంత వాడిది? 45 × 16. సో 16 5s మీకు తెలిసిందే, 16 5s ఎంత? 80.
16 4s are 64, 64 plus 8 720. ఇది వాడి ఒరిజినల్ స్కోర్. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్కి 90 యాడ్ అయింది. సో 720 ప్లస్ 90 యాడ్ చేస్తే 810 వస్తుంది. కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఏమైంది, ఈ ఇన్నింగ్తో యాడ్ చేస్తే వాడికి మొత్తం 17 ఇన్నింగ్స్ వస్తాయి. 16 ప్లస్ 1, దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ దట్ ఈస్ ప్లేయింగ్. సో అది పరిస్థితి. సో ఇప్పుడు దాని యావరేజ్ కావాలి. సో 810 డివైడెడ్ బై 17 చేస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 48. Sorry, 810 17 4 so 68 so 17 4s are 68 కాబట్టి this will be 68 అంటే 130 అంటే 68 130 8 126 వస్తుంది. 45. సో ఆన్సర్ ఇస్ 48, ఆప్షన్ బి. సింపుల్గా లెస్ దాన్ 1 minute మనం సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెయిటెడ్ మీన్ లాజిక్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంట్లో ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో the average of x numbers is 10 and the average of y numbers is 20. So 10 x numbers ki, y ki 20, which of, and average of all the numbers is 15. This 15 ichadu. Which of the following is correct? Average x numbers, x equal to y, x equal to y, y equal to 2x or cannot be determined. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కంబైన్డ్ యావరేజ్ of two quantities with the same numbers ఉన్నప్పుడు ఏమవుతుందంటే it is middle number. Therefore ఆల్రెడీ వాడే చేశాడు 20కి 15కి మిడ్వే యావరేజెస్ 15 అని చెప్పినప్పుడు దిస్ క్లియర్లీ షోస్ దట్ ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ నంబర్స్, యావరేజ్ ఆఫ్ ఎక్స్ నంబర్స్, యావరేజ్ ఆఫ్ వై నంబర్స్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఆప్షన్ ఏ. లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. 2.5 marks మన చేతిలో వచ్చేస్తాయి. Just because we know the concept very well, as simple as that. Next, hidden zero trap. This is a model of question which can be asked in averages. So, దీంట్లో మనం చూద్దాం hidden zero. Average of 6 numbers. Average of 6 numbers is 14 అని వాడే చెప్పాడు క్యూట్ గా. Average of 6 numbers is 14. If one of the numbers is 0, then the average of the remaining numbers is dash అన్నాడు. అయితే 0 ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? 0 ఉండడం వల్ల టోటల్ సమ్ ఎక్కడ మారదు, బికాస్ 0 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వాల్యూ అట్లనే ఉంటుంది. సో దిస్ క్లియర్లీ షోస్ వాట్ 6 numbers ఉన్నారు కాబట్టి 6 into 14 చేద్దాము, విచ్ ఇస్ నథింగ్ బట్ 84. దట్ ఈస్ అ టోటల్. కానీ ఈ 6 numbers-లో 1 2 3 4 5 6 numbers లో ఒక నంబర్ 0. సో 0 ప్లస్ ఆల్ దీస్ నంబర్స్ వాల్యూ ఇస్ 84. అయితే ఈ వాల్యూ ఎక్కడ మారదు, ఓన్లీ 0 మారుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే 84 రిమైనింగ్ నంబర్స్ యావరేజ్ ఆడుతున్నాడు. అంటే 0 తీసేస్తే మన దగ్గర 5 numbers మాత్రమే ఉంటాయి. సో 5 చేయాలి. సో 84 డివైడెడ్ బై 5 విచ్ ఇస్ నథింగ్ బట్ 16.8 విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 70. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 17, ఆప్షన్ సి. అట్లా 0 ఉన్నా లేకపోయినా టోటల్ మారదు, కానీ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మారుతాయి 0 తీసేస్తే. సో 6 quantities become 5 quantities. దాని యావరేజ్ కావాలి, బికాస్ ఇస్ ఆస్కింగ్ యూ ఫర్ ది యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నంబర్స్. అందుకే దిస్ బికమ్స్ వాట్ 84 డివైడెడ్ బై 5 విచ్ ఇస్ 16.8, అప్రాక్సిమేట్లీ 70. నెక్స్ట్, 2 averages difference. ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ దట్ దే ఆస్క్ ఇన్ యూపీఎస్సీ అండ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ దట్ యూ రైట్. So the average of the first 20 natural numbers exceeds the average of the first natural number 10 natural numbers by dash. Okay. So average of the first 20 natural numbers. So sum of first 20 and the simple formula n into n plus 1 by 2, which is nothing but 20 into 21 by 2, which is nothing but 10 into this one, this is 210. Okay, this is 20 numbers. Sum of the first exceeds the first natural numbers, S10.
Same thing 10 into 10 plus 1 by 2 which is nothing but 5 into 11 which is 55. అంతే కదా 5 into 11 correct 55. So the average exceeds ఎంత అని అంటున్నాడు. Exceeds అంటే ఏమిటిది? So 210. So ఇది sum of numbers, the average of the first 20. So దీని sum of numbers. So దీని average A20 is nothing but 210 divided by 20 numbers. A10 average is nothing but 55 divided by 10 numbers. So 21 by 2. So మనకి ఏమొస్తుంది? So 21 by 2 minus 55 by 10. అంటే ఏమొస్తుంది? ఇది 5 times multiply చేయండి. ఇది కూడా 5 times multiply చేయండి. This becomes 5 into 105. 105 minus 55 divided by 10 చేస్తే మనకి 50 వస్తుంది. సో మనకి ఎంత 50 divided by 10 which is 5. So the average is nothing but 5. The average of the first 20 natural numbers minus average of 10 natural numbers, answer is 5. అయిపోయి. సో 2 average difference కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ మీన్ విత్ రేంజ్ కన్స్ట్రైంట్. ఎప్పుడైనా మీన్ ఇచ్చి రేంజ్ కూడా ఇస్తాడు, అప్పుడు ఎట్లా చేస్తారు బేసికల్గా. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 5 పాజిటివ్ ఇంటిజర్స్ 16. ఏదో ఇంటిజర్స్ ఉన్నాయి. సో యావరేజ్ 16 కాబట్టి వాటి సమ్ 80. వెరీ గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద మాక్సిమం నంబర్? 80 is the sum. So which of the following cannot be the maximum number అని వాడే ఇచ్చాడు. సో 5 numbers, 5 పాజిటివ్ ఇంటిజర్స్ 16 కాబట్టి which of the following cannot be the maximum number. అంటే రేంజ్ ఆఫ్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? 5 numbers యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక 5 numbers తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం నంబర్స్ తీసుకుందాం. 1 + 2 + 3 + 4 తీసుకుందాం. దాని సమ్ 10. ఇది మనకు తెలుసు. సో కెనాట్ బి ద మాక్సిమం నెంబర్ అన్నాడు. సో 10 తీసుకుంటే మనకి ఇంకో నంబర్ ఎంత కావాలి? సో వాట్ కెన్ బి ది అదర్ నంబర్ whose average is 16. యావరేజ్ ఆఫ్ 5 పాజిటివ్ 16 అన్నాడు. సో అట్లాంటి పరిస్థితులు ఏమవుతుంది? ఈ 10 తీసామనుకోండి. 80 - 10 70. దీని యావరేజ్ తీసుకుంటే 35. సో 35 కుదరదు కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ 33. ఇది కూడా కాదు మాట. ఇట్లాంటి క్వశ్చన్ మనము లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లంలో సాల్వ్ చేసి 2.5 మార్క్స్ మనం క్యాచ్ చేయొచ్చు. వాడు మ్యాక్సిమం నెంబర్ అడిగాడు. మ్యాక్సిమమే ఫస్ట్ చిన్న స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నా 10 వస్తుంది. 80 - 10 70. 17 హాఫ్ చేస్తే 35 వస్తుంది. దాని మించి అంటే 35కి తక్కువనే ఉండాలి నంబరు. కానీ దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఏది కాకూడదు. సో 30 కుదురుతుంది, 31 కుదురుతుంది, 32 కుదురుతుంది, 33 కుదరదు. సో therefore 33 is the right answer. Such kind of questions are mean with range constraint. Next important question, group elimination question. ఇది ఒక ఖతర్నాక్ క్వశ్చన్. హౌ టు ఎలిమినేట్ ఫ్రమ్ ద గ్రూప్స్ అనేది చాలా చూసుకోవాలి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men is 40 years. సో యావరేజ్ ఏజ్ ఫర్ 8 men is 40 years అన్నాడు కాబట్టి 8 into 40 which is 320. And of 12 women, ఇది మ్యాన్. యావరేజ్ ఆఫ్ 12 women is 30 years. So 12 into 30 which is 360. The combined average age is dash అన్నాడు. Combined average is nothing but ఈ రెండు సమ్ 320 + 360 which is 680. ఎంతమంది ఉన్నారు మొత్తం? 12 women 8 men. Divide by 20 which is nothing but 34. సింపుల్ క్వశ్చన్. 34 ఆప్షన్ బి. సో ఇది గ్రూప్ ఎలిమినేషన్ మెథడ్. ఇట్లా చేసుకోవచ్చు. డిఫరెంట్ గ్రూప్స్కి డిఫరెంట్ చేసుకోవాలి. కంబైన్గా చేసుకోవడం కుదరదు. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ రౌండ్ ట్రిప్ విత్ హాల్ట్. మధ్యలో హాల్ట్ ఇస్తాడు. ఇట్లాంటి క్వశ్చన్ స్టాండర్డ్గా అడుగుతారు బేసికల్గా. స్టాండర్డ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇవి. ఏం చేద్దామో చూద్దాం. A person travels from A to B at 40 km/h and returns at 60 km/h. He halts for 1 hour at B. So A to B. ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు వాడి స్పీడ్ 40 km/h అండ్ రిటర్న్స్ అట్ 60 km/h. టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ 100 kilometers అని వాడే చెప్పేశాడు. సో మొత్తం డేటా అంతా ఇక్కడే ఉంది. ఓకే. The total and average speed of the entire journey. Always remember average speed for the entire journey
is always simple concept, total distance by total time. So average speed is nothing but total distance, total time. The major point. So మనకు ఫస్ట్ A to B వెళ్తున్నప్పుడు ఏంటి పరిస్థితి? 40 km/h వెళ్ళాడు, 100 km. So 100 divided by 40 which is 2.5 hours వెళ్ళేటప్పుడు జర్నీ. అట్లా రిటర్న్ జర్నీ B నుంచి Aకి వచ్చినప్పుడు సేమ్ 100 divided by 60 which is nothing but దాన్ని మనం ఫ్రాక్షన్ ఫార్మ్లో పెడదాం 5/3 hours. ఇదేమో 5/2 hours. 5/2 hours. కానీ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ అంటున్నాడు, 1 గంట హాల్ట్లో ఉన్నాడు. అప్పుడు ఏమైతుందంటే టోటల్ టైంలో రెస్టింగ్ టైం 1 hour కూడా వచ్చేస్తుంది అనమాట, జర్నీ అడిగాడు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ ఏమో వెళ్ళడానికి 100, రావడానికి 100. సో టోటల్ డిస్టెన్స్ is 200 divided by time for the first journey 5/2 plus అక్కడ B దగ్గర రెస్ట్ తీసుకున్నాడు 1 hour ప్లస్ 5/3. ఇవన్నీ యాడ్ చేయాలి. సో మనం ఇవన్నీ చేసుకుంటే ఏమొస్తుంది 6 16 3 15 ప్లస్ 6 21 ప్లస్ 10 31 hours వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్గా 200 divided by 31 hours వస్తుంది. 231 into 6 చేయాలి. సో దీనికి 2.55/6. సో 15 plus 6 21 plus 10 31 6. సో మనం చూసుకుంటే అప్రాక్సిమేట్గా 200 divided by 6 కాబట్టి 6 దీంట్లో అప్రాక్సిమేట్గా 5 times 40 కంటే దగ్గరలో ఉండాలి, 40 దగ్గరలో. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఆన్సర్ చక్కగా average speed for the whole journey will be, so లేకపోతే పంచుతాం దీన్ని 200 divided by 2.5 hours plus 1 hour plus 3.3 hours చేద్దాం, which is nothing but 200 by 3.5 plus 3.3 is 3.5 plus 3.3 6.8 వస్తుంది, అప్రాక్సిమేట్లీ 42 km/h వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ 42, ఆప్షన్ డి. అట్లా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, సేమ్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థమెటిక్ మీన్ ఐడెంటిటీ. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. ఇఫ్ ద మీన్ ఆఫ్ 9 observations is 20, సో మీన్ ఆఫ్ అంటే యావరేజ్. సో 9 into 20 180 సమ్. అండ్ 1 observation is excluded, ఒక అబ్జర్వేషన్ తీసేశాడు అంటే ద మీన్ బికమ్స్ 18. సో ఒక అబ్జర్వేషన్ దీంట్లోంచి ఒక నంబర్ తీసేస్తే మన టోటల్ సమ్ ఇప్పుడు 180 - 6 అవుతుంది. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా ఒకటి తీసేస్తే 8 అవుతుంది. సో 180 - x డివైడెడ్ బై 8 చేస్తే మనకి ఎంత రావాలి, 18 రావాలి. సో 18 into 8 144. సో x is nothing but 180 - 144 which is nothing but 36. సో వాడు ఏమడగా ద ఎక్స్క్లూడెడ్ క్వాంటిటీ ఏంటి అని అడిగాడు. ఎక్స్క్లూడెడ్ క్వాంటిటీ ఇస్ 36. లెస్ దాన్ 1 minute మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. చూడండి ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్. A9 180 ఒక క్వాంటిటీ తీసాడు -x, అప్పుడు సమ్ 180 - x. ఒక క్వాంటిటీ తీసేసాడు కాబట్టి 9 numbers becomes 8 numbers. Therefore 180 - x divided by 8 18. Answer is 36. Simple. Next question, average increasing logic. Average of 25 numbers is 32. If each number is increased by 8, the new average is dash. ఇందాక చెప్పినట్టుగా every number is increased by 8 implies average also increases by 8. Original average ఎంత 32 plus 8 which is 40. అయిపోయింది, ఆప్షన్ సి. ఓకే, సో యావరేజ్ ఆఫ్ 25 numbers ప్రతి నెంబర్ ఇంక్రీజ్ చేస్తే ఎంత ఇంక్రీజ్ చేస్తే అదే ఇంక్రీజ్ యావరేజ్ కూడా పడుతుంది. డిక్రీజ్ అయితే డిక్రీజ్, మల్టిప్లై అయితే మల్టిప్లై, అట్లా అన్నమాట. నెక్స్ట్ కండిషనల్ యావరేజ్. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ ఎక్స్ నంబర్స్ ఇస్ 12. ఎక్స్ నంబర్స్కి యావరేజ్ 12 అన్నాడు కాబట్టి టోటల్ ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ 12 విచ్ ఇస్ నథింగ్ బట్ 12x. ఓకే, ఫస్ట్ ఇది వేసేసుకోండి. అట్లనే ది యావరేజ్ ఆఫ్ x plus 4 numbers is 14. యావరేజ్ ఆఫ్ x plus 4 numbers is 14 అన్నాడు. అప్పుడు ఏం చేస్తా, టోటల్ ఈజ్ ఈక్వల్ టు x plus 4 into 14.
which is nothing but 14x plus 56. This is second total. Then the average of the 4 additional numbers ఎంత అని అడుగుతున్నాడు. సో additional numbers అన్నాడు కాబట్టి దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 14x plus 56 minus 12x చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 2x plus 56. This is the sum of the 4 extra numbers. కానీ వాడు అడిగింది సమ్ అడిగాడు, యావరేజ్ అడిగాడు కాబట్టి సింపుల్గా మనం ఏం చేయాలి? యావరేజ్ ఆఫ్ 12x. Sorry. Average of x plus 4 numbers is 14 కదా. So average of the remaining 4 numbers is 2x plus 56 divided by ఆ 4 numbers కాబట్టి డివైడ్ బై 4 చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. కానీ మనకు ఆన్సర్ ఏంటిది ఇక్కడ బేసికల్గా? సో దీంట్లో మనకి ఏమొస్తుంది ఫైనల్గా? దిస్ ఇస్ నథింగ్ బట్ x/2 ప్లస్ 14. సో డెఫినెట్గా ఆన్సర్ 14 కంటే ఎక్కువ ఉండాలి. సో 15 అవుతుందా, 17 అవుతుందా, 18 అవుతుందా? కానీ మనకి 4 numbers యాడ్ చేసినారు. దిస్ క్లియర్లీ షోస్ దట్ x/2 కాబట్టి సింపుల్గా మనకి 14 minus 12, ది యావరేజ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. So the only possibility which will suit here is 8, 16 కాబట్టి 16/2 8 22 అవుతుంది. సో అప్పుడు యావరేజ్ ఆఫ్ 4 numbers వర్కౌట్ అవుతుంది. సో దీంట్లో మోస్ట్ పాసిబుల్ ఆన్సర్ విల్ బి 16. ఇది కొంచెం హై లెవెల్ బట్ బేసికల్గా అది కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మీన్ మీడియన్ మోడ్ ట్రాప్. ఇది ఒక ఖతర్నాక్ క్వశ్చన్. ఇది బేసికల్గా ఇది రేర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సో for a data set, mean is greater than median. Mean greater than median అంటే ఏంటిది? బేసికల్గా డేటా సెట్ ఇస్, ఏదైతే డేటా ఉందో దట్ డేటా సెట్ ఇస్ మీన్ మీడియన్ కంటే ఎక్కువ ఉందంటే మధ్యలో నంబర్ ఈజ్ లెస్ దాన్ మీన్. అంటే మ్యాక్సిమం డేటా, వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మీన్ గ్రేటర్ దాన్ మీన్ అని అంటే ఒక డేటా సెట్ ఉందంటే మీడియన్ ఇస్ మిడిల్ నంబర్. మీన్ అంటే ఇక్కడున్న డేటా, ఇక్కడున్న పాయింట్స్ కంటే ఇక్కడున్న పాయింట్స్ ఎక్కువ అని అర్థమాట. అంటే ఇటువైపు ఎక్కడో మీన్ ఉంది అంటే హియర్ ద డేటా ఈజ్ మోర్. మీడియన్ కి లెఫ్ట్ సైడ్ డేటా ఈజ్ లెస్. ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ హీ వాంట్స్ టు చెక్. అంటే దీన్ని ఏమంటారు అంటే బేసికల్గా డేటా ఈజ్ డెఫినెట్లీ రైట్ స్క్యూడ్ అంటారన్నమాట. యూ కెన్ సే దట్ డేటా ఈజ్ రైట్ స్క్యూడ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ. మీడియన్ లెఫ్ట్కి ఉంది అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే లెస్ డేటా ఉంది, మోర్ డేటా ఉంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏమడుతున్నా అంటే మోడ్ ఏంటిది, మోడ్లో కూడా ఇంక్లూడ్ చేస్తాడు. ఎప్పుడు ఎట్లా డేటా ఇచ్చినప్పుడు మీడియన్ అరేంజ్ చేసినప్పుడు ఏం చేస్తాం? అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్, ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్కి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు ఏమవుతుంది బేసికల్గా దిస్ క్లియర్లీ షోస్ దట్ మనకి మ్యాక్సిమం మోడ్ అనేది రిపిటేటివ్ క్వాంటిటీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డేటా సెట్ తక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెంట్ నంబర్స్ ఆర్ దేర్ హియర్. మోర్ డేటా అంటే డిఫరెంట్ నంబర్స్ ఆర్ దేర్ హియర్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. మోడ్ అంటే ఏంటిది బేసికల్గా మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్. సో మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇటువైపు లేవు, ఇటువైపే ఉన్నాయి. దట్ క్లియర్లీ షోస్ దట్ ద మోడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద మీడియన్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా స్మార్ట్గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో రెండు క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ద ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్. సో స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీన్ మీడియన్ కంటే ఎక్కువ ఉంది అంటే దట్ మీన్స్ ద డేటా ఈజ్ వాట్ స్క్యూడ్, రైట్ స్క్యూడ్. ఎందుకంటే మీన్ అటువైపు ఉంది మీడియన్ కంటే. సో దిస్ డేటా ఈజ్ వాట్ స్క్యూడ్, రైట్ స్క్యూడ్ అంటారన్నమాట. అంటే రైట్ వైపు ఎక్కువ మాపుకు చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటిది? డిఫరెంట్ డేటాస్ అన్ని కూడా అటువైపే ఉన్నాయి. అంటే రిపీటెడ్ డేటాస్ అన్ని కూడా ఇటువైపు ఉండాలి. అంటే రిపీటెడ్ డేటాస్ అంటే ఏంటిది? మోడే కదా.
therefore mode will always be less than the median. ఇది కాన్సెప్ట్, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Average of 10 positive integers is 25. Which of the following must be true? Must be అన్నాడు. must be అంటే ఖచ్చితంగా ట్రూ కావాలి, ఏ సిచ్యువేషన్ అయినా సరే వర్కౌట్ కావాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మస్ట్ బి ట్రూ సిచ్యువేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే యావరేజ్ ఆఫ్ 10 పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ 25 అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ. సో యావరేజ్ ఆఫ్ 10 పాజిటివ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటిది? బేసికల్గా 10 పాజిటివ్ ఇంటిజర్స్ x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ టిల్ x10 తీసుకుంటే డివైడెడ్ బై 10 చేస్తే 25. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ ప్లస్ x10 250 కావాలి. ఓకే, ఇది ఓకే. కానీ వాడు అడుగుతే ఏంటి? మస్ట్ బి ట్రూ సిచ్యువేషన్ అడుగుతున్నాడు. అట్లీస్ట్ వన్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 25, అట్లీస్ట్ వన్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 25, అట్లీస్ట్ వన్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30, ఆల్ ద నంబర్స్ ఆర్ డిస్టింక్ట్ నంబర్స్ అని అడుగుతున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్కి బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఆల్ నంబర్స్ ఆర్ లెస్ దాన్ 25 అనుకోండి, అన్ని నంబర్స్ 25 కంటే తక్కువ ఉన్నాయి. అప్పుడు ఇఫ్ ఆల్ నంబర్స్ ఆర్ లెస్ దాన్ 25 దెన్ ది యావరేజ్ విల్ బి లెస్ దాన్ 25 ఫర్ షూర్. ఇది ఫస్ట్ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా నంబర్స్ ఈక్వల్ టు 25 అన్నాడు కాబట్టి దిస్ క్లియర్లీ షోస్ దట్ అట్లీస్ట్ ఒక్క నంబర్ అన్న 25కి ఈక్వల్ ఉండాలి, లేదా 25 కంటే గ్రేటర్ ఉండాలి. Therefore, at least one number should be greater than or equal to 25. Option A will be your right answer for this beautiful question, conceptual question. ఎందుకంటే అన్ని నంబర్స్ లెస్ దాన్ 25 ఉంటే యావరేజ్ కూడా 25 కంటే తక్కువ ఉంటుంది. అందుకే మినిమం ఒక్క నంబర్ అన్న 25 ఉండాలి, లేదా 25 కంటే ఎక్కువ ఉండాలి. సో దట్ క్లియర్లీ షోస్ పుట్టి గ్రేటర్ అన్ని నంబర్స్ 25 కంటే ఎక్కువ ఉంటే, ఇఫ్ ఆల్ నంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 25, అన్ని నంబర్స్ 25 కంటే గ్రేటర్ ఉన్నాయి అనుకోండి, యావరేజ్ కూడా 25 కంటే ఎక్కువ ఉండాలి. కానీ వాడు ఇక్కడ ఇచ్చాడు ఏమిటి? పాజిటివ్ ఇంటిజర్స్ దాన్ని ఈక్వల్ టు 25 ఇచ్చాడు. అంటే అట్లీస్ట్ ఒక్క నంబర్ అన్న 25 అయ్యి ఉండాలి. ఇది కాన్సెప్ట్. సో మీరు కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ యావరేజెస్లోనే ఫ్రమ్ టుడేస్ వీడియో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ టుడే యావరేజెస్లో వీ కవర్డ్ 20 డిఫరెంట్ యావరేజ్ కాన్సెప్ట్స్. We covered 20 different average concepts using the basic concepts. So basics వస్తే 20 different kinds of problems మనం సాల్వ్ చేయొచ్చని మనం రెడీగా ఉండాలి. సో అందుకే ఈ వీడియో మళ్ళీ చూడండి. డిఫరెంట్ మోడల్స్ చెప్పాను కదా, ఆల్ ద డిఫరెంట్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది మోడల్ స్క్యూడ్ మ్యాట్, ఇదేమో మీన్ మీడియన్ మోడ్ మీద క్వశ్చన్ లిమిటేషన్, సెకండ్ ఏమో మీన్ మీడియన్ మోడ్ ట్రాప్, థర్డ్ ఏమో కండిషనల్ యావరేజ్, ఫోర్త్ ఏమో యావరేజ్ ఇంక్రీజ్ లాజిక్, అర్థమెటిక్ మీన్ ఐడెంటిటీ. అట్లా 20 డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను. మీరు జస్ట్ రివిజన్ చేసుకుని ఎగ్జామ్ ముందు వెళ్తే జబర్దస్త్ రాస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్యామల్ పడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.